మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. చెప్పారు మా పీసీ మీడియా ఎవరో మంత్రి గారు కూడా అందరికీ చెప్తామంటే ధర్మంగా చేసేటువంటి సోదరి సోదరి వాళ్ళందరికీ నమస్కారం. ముందు మీరు, తర్వాత ఇక్కడ మంత్రి వాళ్ళకు, మన బీసీ బిడ్డ మహిళ, మన కోసం నిరంతరం ఆలోచించి కష్టపడే మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు, నాయక్ గారు, అన్న ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. ధర్మరాజు గారు మంచి నిజంగా మంచి గ్యాదరింగ్, చాలా సంతోషం. నేను ఒక నిమిషం టైం తీసుకుంటాను. నవీనాన్నకే రోజు అన్నం పెట్టే తల్లి లాంటి మన తల్లి ఉండే మనం పెట్టదా? ఏ అవసరమైనా నవీన్ అందుబాటులో ఉంటారు, భోజనం పెట్టి పని చేసి పంపిస్తారు. అందుకని ఇక్కడ విట్నెస్. సో ఆ మూతిరిలో అన్నీ లేకపోతే ఇల్లు ఏడుకోపోయి అపాయింట్మెంట్ అవసరం లే, నేరుగా పోవడం, పని చేసుకోవడం. వీళ్ళందరికంటే ముఖ్యంగా నాయక్ గారు, ఆయన ఒక్కరిగా తోసుకుపోయి పని చేసుకోవడానికి ముఖ్యమంత్రి కానీ చంద్ర మంత్రులు కానీ వీటన్నిటికి మించి అక్కున్నారు. ఇల్లు దుర్పిడి కాకపోతే అక్క ఈరోజు పని చేయక తెప్పించుకున్నాం, చేయడానికి చేసేదానికి ప్రతి వాళ్ళు అన్నున్నారు. అలా గురించి ఇక్కడ దాకా వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు పని చేయడానికి ఏఐసిసి నుంచి నేను నేషనల్ కోఆర్డినేటర్ని. ఈ రోజు కళ్ళబొల్లు మాటలు చెప్పి మీ ఇళ్ళకి వచ్చో, మీ దగ్గరకు వచ్చో, మీ బంధువులు రకరకాల ఆశలు చూపించి చెప్పే మాటలు వినొద్దు. అనవసరంగా ఈ రోజు నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన పార్టీకి, మనకి ఒక గౌరవం, ఒక హక్కు అడగడానికి. లేదంటే ఏ మొహం చూపించి మనం పోగలం, ఎక్కడికైనా పోలేం. దయించి అర్థం చేసుకోండి, చాలా సీరియస్ తీసుకోండి. ప్రతి ఒక్కరు మన ఓట్లే సరికాదు, మన పక్కింట్లో, మన ఎదురింట్లో కనీసం 10 ఓట్లు వేయించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ పెద్దలు. మనం ఒక్క ఓటు అని అనుకుంటున్నాం, ఒక్కొక్క ఓటే ఎంతో వాల్యూ అయినప్పుడు ఈ సమయంలో. మరి ఇంకా 3 సంవత్సరాలు మనకు ఉంది కాబట్టి, సమయం ఉంది కాబట్టి మన మంత్రివర్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్ని కూడా జరుగుతాయి, అనుకునేయాన్ని కూడా నెరవేర్చి మీరందరూ కూడా స్థానికులు కాబట్టి ఆ ఓటు చేసి 11వ రోజు ఎవ్వరు కూడా మరి నిద్రపోకుండా ఆ రోజు మేల్కొని మరి గల్లీ గల్లీ ఇంటిని తిరిగి ఓటర్స్ తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత మీ అందరికీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మా అన్న 3 నెలల నుంచి ఇల్లు వేసి మా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ఇద్దరు వాళ్ళందరికీ కూడా పేరుగా నమస్కారం. ఇంతమంది కంటే చేసింది ఆశయం, మనందరి ఆశ, మనందరి మనసులో మాట. ఒక పరిచయం లేనటువంటి వ్యక్తి, పరిచయం అవసరం లేదు మనకి, మన మధ్యలో ఉంది, మన వీధిలో ఉంది, మన మధ్య తిరుగుతూ ఒక వారం 10 రోజులలో అసెంబ్లీలో అడుగు పెట్టబోయేటువంటి వ్యక్తి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఏది గుర్తుకే ఈ 3 రోజులు కష్టపడ్డ వాళ్ళని ఒకసారి పరిచయం చేసినాక అక్కడ మాట్లాడతారు. సుబ్బారావు గారు, అల్లెల సుబ్బారావు గారు, వెంకటరావు గారు, రమణయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, మధు గారు, మధు గారు, శ్రీహరి గారు, పి శ్రీహరి గారు, పి శ్రీను గారు, రమణయ్య గారు, కె రమణయ్య గారు, సుబ్బారావు గారు, రాధిక గారు,
సమక్షంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ డోర్ టు డోర్ కు వెళ్ళి ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. మరి అదే క్రమంలో ఇక్కడ మరి బిల్డర్స్ అదేవిధంగా మేస్త్రీల అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, రండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ నవీన్ గారి మిస్సెస్ అదేవిధంగా వేదిక మీద మా పెద్దయ్య గారు ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, ఏఐసీసీ వారు, మరి అదేవిధంగా నిర్మలక్క, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరి మేస్త్రీల అసోసియేషన్ సభ్యులు, వారి యొక్క సంఘ బాధ్యులు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఈ యొక్క ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాత్మకమైంది. అధికారంలో ఉండి వచ్చినటువంటి ఉప ఎన్నికను మనం ఏదెచ్చించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తోటి ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తూ మరి వాళ్ళ డివిజన్లలో ప్రచారం చేస్తూ మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం కోసం ముందుకెళ్తా ఉన్నారు. మరి వారి భార్య వర్ష గారు కూడా మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఆమె కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నందుకు వారిని కూడా అభినందిస్తా ఉన్నారు. రాజకీయం అంటే ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. మరి తిరిగేటప్పుడు ఎంత మరి ఆలోచనతోటి ఎంత మరి ప్రణాళికతోటి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అది అధికారంలో ఉన్నప్పుడు అది ఇంకా ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతిపక్ష ఎలక్షన్ కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా అధికార పక్ష పార్టీకే ప్రజలు మొగ్గు చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే ప్రతిపక్షం వాళ్ళని గెలిపిస్తే ప్రభుత్వం పడిపోయేది ఉండదు, మరి వాళ్ళకు వచ్చే లాభం కూడా ఉండదు. ఎందుకు అంటే ఇంకా నష్టమే జరుగుతుంది. వాళ్ళు అధికార పార్టీ దగ్గరికి పోరు, అభివృద్ధి అడగలేరు, అభివృద్ధి చెయ్యలేరు. అదే అధికార పక్ష నాయకుడిని గెలిపిస్తే ఈజీగా ప్రభుత్వం నుంచి పనులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన నవీన్ యాదవ్ నిలబడ్డాడు. ఆ అబ్బాయి చిన్న వయసు అయినా కూడా ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి ఉన్నా, చెడు ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, నేనున్నా అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పటికే ఒక సహాయం చేసేటువంటి గుణాన్ని ఆయన అలవర్చుకున్నాడు. అది చాలు ప్రజల్లో ఆయన మీద నమ్మకం కలగడానికి. అంటే అధికారంలో లేకపోయినా కూడా సహాయం చేస్తున్న వ్యక్తి అధికారం అంటూ వస్తే ఇంకా ఎంత బాగా సహాయం చేస్తాడో అని ప్రజలు విశ్వసిస్తారు. మనం ఒక మర్యాద పూర్వకంగా ఒక మంచి అభిమానంతో ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళ మీద బురద తల్లి, ఎదుటి వాళ్ళను తిట్టి, ఎదుటి వాళ్ళను చులకన చేసి మాట్లాడి ఓట్లు దండుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కేటీఆర్ ఓట్లు అడగాలంటే వెళ్ళి ఈ వాడకు రావాలి. ఈ వాడలోనే మోరీ అని లేకుంటే అంత ముందు మోరీ బాగా లేకుంటే నేను మోరీ కట్టించినా కాబట్టి మీ వాడ వల్ల నాకు ఓట్లు వేయాలని అడగాలి. ఆ దమ్ము కేటీఆర్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా ఒక డివిజన్ లోపలికి వెళ్ళి ఒక గల్లీకి వెళ్ళి ఈ గల్లీలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పని చేసింది కాబట్టి మీరు మాకు ఓటేయండి అని అడిగేటువంటి హక్కు ఈ రోజు కేటీఆర్ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆయన ఏ రూపాయి పని చేయలేదు, కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు కళ్ళున్నా చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులున్నా వినలేని చెవిటి వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులకు ప్రజలు ఆకర్షితులవుతా ఉంటే ఏమి చేయట్లేదు అనేటువంటి మాట చెప్పడం ఏదైతే ఉందో వాళ్ళ దిగదారుడు తనానికి ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు 6 గ్యారంటీల్లో మనం అన్ని అమలు చేశాము. రైతు రుణమాఫీ చేశాము, రైతు బంధు ఇచ్చాము, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాము. ఈరోజు అన్ని రకాలుగా మనం ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాము, రేషన్ కార్డులు ఇచ్చాము, అదే విధంగా 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చాము, ఫ్రీ బస్సు ఇచ్చాము, ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాము. ఈ విధంగా అన్ని కూడా మనం అమలు చేసుకుంటూ పోతే 2 ఏళ్ల కాలంలోనే మనల్ని వెంటబడి ఏమి చేయలేదు అంటా ఉన్నాం. అసలు మన పీరియడ్ 5 సంవత్సరాలు, మనం ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి 5 సంవత్సరాల కాలంలో మనం చేయాలి. మొదటి సంవత్సరం నుంచే వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయలేదు అని చెప్పి ప్రజల్లో దుష్ప్రచారం చేస్తే నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు కదా, మరి నువ్వు రుణమాఫీ చేసినావా, లేకపోతే యువకులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినవా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చినవా,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా, దళిత బంధు ఇచ్చినవా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. మరి 10 ఏళ్ళ ఆ లిస్టు అన్ని కూడా చెయ్యని వాడివి. మేము 2 ఏళ్ళు రాకముందే మా వెనకాల పడి అడిగే హక్కు నీకు ఎక్కడుంది అని అడుగుతున్నా. నువ్వు కానీ అడగదలుచుకుంటే మన జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. అప్పటి వరకు కూడా కేటీఆర్ కు మాట్లాడే హక్కు లేదు. కానీ ఇప్పటికే మనం దాదాపుగా చెప్పిన వాటికంటే చెప్పని కూడా అమలు చేస్తూ ఈ రోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాము. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డు ఈ రోజు మనం ఇచ్చాము, సన్న బియ్యం మనం ఇచ్చాము. ఇవన్నీ కూడా అనుభవిస్తున్న ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కానీ టిఆర్ఎస్ మాత్రం కళ్ళ మంటతోటి, అడుగు మంటతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తా ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు అనేది సత్యం. మనమందరం కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అని అది తట్టుకోలేక ఎట్లాగో మేము ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో ఇచ్చాపాడిగా మాట్లాడేసి మనల్ని త్వరగానే చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఏది సోషల్ మీడియాలో వచ్చినా దాన్ని వెంటనే ఖండించి అది పక్కన పెట్టాలి. దాని పక్కన మనం మాట్లాడేది పెట్టేసి వెంటనే వైరల్ చేసేయాలి. వాళ్ళు చేసిన దానికి కౌంటర్ మనం ఇచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏంటంటే 100 సార్లు 99 సార్లు చెప్తే అబద్ధం నిజమైతుందనే అందాలో వాళ్ళు ఎత్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు తీసిన దాన్ని పక్కన మనం దాన్ని కౌంటర్ చేసి కొంచెం అంటే యాక్టివ్ గా ఉండేటువంటి సోషల్ మీడియా వాళ్ళు దాన్ని చేసినట్టయితే చాలా వరకు మనకు నష్ట నివారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్ళి మరి మనకు మెజారిటీతో సంబంధం లేదు, అంటే మనం గెలవాలి. గెలిచి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మన ఖాతాలో వేసుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు 100% జూబ్లీహిల్స్ ప్రత్యేక దృష్టితో చూసి ఆయన అభివృద్ధి చేస్తాడు. మీరెవ్వరు మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ నవీన్ పిలుచుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు. ఎలక్షన్ లో ఎక్కడెక్కడ హామీ ఇచ్చినాం తమ్మి అన్ని చెప్పు అంటాడు, అవన్నీ తీసుకుంటాడు. అవన్నీ కూడా ఆయన శాంక్షన్ చేసి మరీ మీకు అభివృద్ధి చేస్తాడనేది నేను ఖచ్చితంగా చెప్తూ మరి ఇక్కడ వచ్చిన మేస్త్రి సంఘం మీరు ఒకరొకరు కాదు, ఒకరొక 100 మందితో సమానం. మీ వెనకాల పని చేసే వాళ్ళు 100 మంది ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మనిషి ఇంత అని చెప్పి మనిషి ఇంత మంది ఓట్లేస్తామని ఒక టార్గెట్ పెట్టుకొని మీరు వేయడమే కాకుండా మీరు 10 మందితో వేయించినట్లయితే అదే మన నవీన్ గెలుపుకో మరి ఒక దారి చూపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అదే పద్ధతిలో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలు ఈ రెండింటిని కూడా పబ్లిక్ కి చెప్పి వాళ్లకు అవగాహన కలిగించి మన ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రోజు అందరూ ఉన్నారు, నెల 2 ఏళ్ళు ఇక్కడ మనకు పనిచేస్తా ఉన్నారు. అంటే ఈరోజు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఎందుకు ఇస్తాం, మనకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే నవీన్ గెలిస్తేనే 100% జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ గెలిపించండి, ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మీకు అర్థమైంది అనుకుంటా. పూర్తి స్థాయిలో మేడం గారు చెప్పినట్టు మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంతో పాటు మీ దగ్గర వాళ్ళు పనిచేసేటటువంటి వర్కర్, మీరు చెప్తే వినేటటువంటి వాళ్ళు, తాను చెప్పినట్టు ఒక్కరు మీరు చెప్తే 10 నుంచి 100 మంది దాకా ఉంటారు ఒక్కొక్క దగ్గర. వాళ్ళందరికీ కూడా మాకు సహకారం చేసి ఓటించాలని కోరుతా ఉన్నాను. ఇప్పటికీ మా ఆలస్యం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళ చెప్తారని చెప్పి గెలిపిస్తారని చెప్పి నమ్ముతా ఉన్నాను. మీకేమున్నా ఈ ఎన్నికల తర్వాత మా ఎవరి దగ్గరికి వచ్చినా పర్లేదు, 24/7 అందుబాటులో ఉంటుంది. మన వర్ష గారు, అంటే మన నవీన్ గారు, ఇకపోతే మన నాయకులు ఉంటారు. ఏమున్నా వాళ్ళతో టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు జూబ్లీహిల్స్ యూసుఫ్ కూడా ప్రాంతంలో
మరి ప్రచార కార్యక్రమం నిర్వహించడం, ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడంతో పాటు మరి తాపీ మేస్త్రీల సంఘం యొక్క యూనియన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో బిల్డర్లు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడము, తప్పకుండా మేము నవీన్ యాదవ్ని గెలిపిస్తాము, అధికార పార్టీ నాయకుడిని గెలిపిస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఈరోజు అధికార పార్టీ నాయకుడిని గెలిపిస్తేనే మీకు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మాట చెప్తూ, మరి ఇప్పటికే ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు చాలా వరకు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందే వారు జీవోలు ఇవ్వడం జరిగింది. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత నవీన్ యాదవ్ గారు ద్వారానే తప్పకుండా ఆ యొక్క మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. మరి చాలా మందికి రేషన్ కార్డ్స్ రాలేదు, ఇండ్లు రాలేదు, మరి ఇటువంటి సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట ప్రభుత్వం కొంచెం శీతకన్ను వేయడం జరుగుతుంది, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే 100% నవీన్ యాదవ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. దానికోసము ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నలుమూలల నుంచి ఈరోజు నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీలు, చైర్మన్లు వచ్చి ఈరోజు ప్రతి డివిజన్ లో కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక 4 రోజులు ఇదే హవాని కంటిన్యూ చేయండి, మరి నవీన్ యాదవ్ ని గెలిపియండి. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క డివిజన్ లో వారి మీటింగ్ అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.